ఒకటి రెండో తెలుగుదేశమే ఇక్కడ పార్లమెంటుకు కృష్ణప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి. ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో ఆయన ఈరోజు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆనందబాబు పరిచయం ఉండే వ్యక్తి 4 సార్లు మీ మధ్యలోకి వచ్చాడు, 5ఓసారి వచ్చాడు. తెలిసిన వ్యక్తి, పారాచూట్ వ్యక్తి కాదు, దండుపాలెం బ్యాచ్ కానే కాదు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా? దండుపాలెం బ్యాచ్ తో మోసపోతారా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మోసపోమని. ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా తమ్ముడు ఎప్పటి నుంచి చెప్తున్న మెడ మీద కత్తి పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకొని మాట్లాడితే బెదిరించి మాట్లాడనీయకుండా చేసి గొడ్డలు ఊడిపెట్టుకొని ఎవరన్నా మాట్లాడితే గొడ్డలు చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు. చాలా దుర్మార్గం ఇది. అంటే పులివెందల్లో ఆయనకు ఓటేయరు, కానీ ఈ గొడ్డలతో భయపడిపోయి ఓట్లు వేసేస్తున్నారు. ఒకవేళ కానీ తెలుసో తెలియకుండా వ్యతిరేకంగా ఓటేసినా మళ్ళీ గొడ్డలు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఓటేస్తున్నారు. రాష్ట్రానికి కూడా ఈ గొడ్డలు చూపించి బెదిరించాలనుకున్నాడు, కానీ కబద్దార్ జాగ్రత్తగా, ఇది జరగదు. మేమున్నాం, నేనున్నా. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకో పక్క దేశాన్ని 2047 వైపు తీసుకుపోయి నరేంద్ర మోడీ ఉన్నారు. నీ ఆటలు సాగనీయమని మరొకసారి తెలియజేసుకుంటూ, తమ్ముళ్ళు ఎవరిని మేమంతా సహకరించినా మీలో చైతన్యం రావాలి. చైతన్యవంతులుగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే జైలు పైకి ఎత్తండి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రావాలి. తెప్పిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేయండి. మేమేం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. 5 ఏళ్ళు బతుకుడల్లు, నువ్వు తప్పుకుంటే మేలు, ఇక పైన